బిఫర్ బ్రేవ్ బిఫర్ బ్లాక్ రా నువ్వు బయట అండ్ బయట దిల్లు ఉన్న సూపర్ మ్యాన్ రా ఒక వైఫై లాగా ఆల్ రౌండ్ నేను ఉండగా నా వైపు నువ్వు కొంచెం హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ ఎడిటింగ్ తెలుగు. సారీ గాయస్, వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నా. సో ఓకే, లేట్ చేయకుండా మీరు డెమో చూసేసారు కదా, ఇప్పుడు వీడియో ఎలా ఎడిట్ చేయాలో చెప్పేస్తాను. సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ అని క్లిక్ చేయగానే సేమ్ ఇలానే ఓపెన్ అయిపోతుంది మీకు. ఇక్కడ ఫస్ట్ లిరిక్స్ ఉంటాయి, ఇక్కడ బీట్ మార్క్ దగ్గరికి వచ్చిన తర్వాత గ్రూప్ ఆప్షన్ ఇచ్చాను. సో ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన తీసుకొని మీ ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి. సో నేను ఈ ఫొటోస్ ఏదన్నా ఒకటి పెడతాను. ఓకే, ఈ ఫొటోస్ పెట్టేసుకుంటా. నెక్స్ట్ స్టెప్ గ్రూప్ ఆప్షన్లోకి వచ్చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చి మళ్ళీ ఫోటో లేయర్, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, మీడియాలోకి వచ్చేసి మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి. సో చూసారు కదా, సేమ్ ప్రాసెస్ ఇది కూడా. ఓకే, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఒక మీకు షార్ట్ కట్ చెప్పేస్తాను. సో ఈ లేయర్ నేను సింగిల్ ఫోటో పెట్టాలనుకుంటే ఇట్లా పెట్టుకేసుకోండి, లేదు నార్మల్ సపరేట్ ఫొటోస్ పెట్టుకుంటా అంటే కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి. సింగిల్ ఫోటో పెట్టుకుంటా అంటే ఈ లేయర్ని క్లిక్ చేసి కాపీ చేసేసుకొని సో ఇక్కడికి వచ్చి మనం ఏ దానిపైన పెట్టుకుంటామో ఆ లేయర్ని కాపీ చేసేసుకోండి. ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ ఉంది కదా, ఇవన్నీ ఆఫ్ చేసేసుకొని కలర్ ఆప్షన్ ఒకటి ఆన్లో పెట్టుకొని పేస్ట్ చేసేసుకోండి. సో సేమ్ ఫోటో యాడ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గ్రూపులను అయితే మీరు డైరెక్ట్ యాడ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, సేమ్ ఇంతే. మీకు ఈజీ ప్రాసెస్ గురించి చెప్తున్నాను, ఒకవేళ మీకు ఇట్లా వద్దు అని అనుకుంటే మీ ఇష్టం. ఇక అది సపరేట్ ఫొటోస్ పెట్టుకుంటుంటే కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి అలానే చేసేసుకోవాలి. సో ఇది నేను ఈజీగా చేసేస్తాను చూడండి. సో నేను ఈ లేయర్స్ అన్నీ కాపీ చేసేసుకుంటున్నాను. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి పేస్ట్ లేయర్ యారో పైన క్లిక్ చేసి పేస్ట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది సింగిల్ ఫోటో అయితే. ఓకేనా, ఒకవేళ నాకు సింగిల్ ఫోటో వద్దు అని అనుకుంటే అది మీరు డైరెక్ట్ అలా చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో మాత్రం ఇంతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.